వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. కన్ను తెరిచిన అమ్మవారు. నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోండు. లాస్ట్ 7 days నుంచి కర్నూల్లో ఒక రావి చెట్టుకి అమ్మవారు కన్ను తెరిచారని చెప్పి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత మనం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, నిజంగానే ఆ కన్ను రూపం ఏర్పడిందా, ఆ కన్ను తెరుచుకుందా, అది నిజంగానే అమ్మవారిదా, ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కడ పోయి మనం తెలుసుకున్నాం అనమాట. తెలుసుకున్న తర్వాతనే మీకు అంటే భక్తులు నమ్మేది ఏం నమ్ముతున్నారు, అలాగే సైంటిఫిక్గా దానికి ఉన్న రీజన్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, అలాగే చాలామందికి కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రెడీ, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. 1 ton పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి శ్రీ గోకర్ణం రామబోట్ల దేవాలయం దగ్గరకు వచ్చినాము. బ్రదర్ ఎట్లా పోవాలా? చిన్న సందులోనా? నిజంగానే అది చెట్టుకి కన్ను మాదిరి ఏర్పడినాయా? ఉందే కన్ను మాదిరి. సరే చూద్దాం రండి వెళ్ళి. చిన్న చిన్న సందులో, ఈ సందు లోపలే వెళ్తున్నాము. ఎట్లా పోవాలా నా? ఇట్లా పోవాలా? అయిపా తప్పుపోయినామే. రాడి పోదాం రా. అక్క ఎక్కడ అక్క అది చెట్టు? స్ట్రైట్ పోవాలక్క. అదే చిన్న సందు అనుకుంటే మళ్ళీ ఇక్కడ చిన్న సందు వెతుక్కుంటా పోతున్నాము. అవ్వా ఎక్కడక్క అది చెట్టు కదా వచ్చినది, కన్నులాగా ఏర్పడింది? ఆ చెట్టుకేనా? ఆహా, మాట్లాడతారక్క ఏమన్నా వీడియోలో? మళ్ళీ మాట్లాడాను ఇక్క. మేము కర్నూలు వాళ్ళమే లెక్క, ఇక్కడ వాళ్ళమే. అవునా అక్క? ఓకే ఓకే అక్క. అది నిజంగానే కన్ను మాదిరి. సరే అక్క చూద్దాం. ఎక్కడ? ఫైనల్గా ఆ కన్ను లాంటి ఆకారాన్ని అయితే మీరు అక్కడ చూడొచ్చు క్లియర్గా. సేమ్ చూడ్డానికి అయితే కన్నులాగానే కనిపిస్తుంది అన్నమాట. నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోండు. నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు. మీరు ఒకసారి మనం అక్కడికి వెళ్ళి అక్క వాళ్ళతో కూడా మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇంకా ఎంత వారం నుంచి కనపడుతుంది అమ్మ అది? నిన్న మంగళవారానికి వారం అయింది. ఓకే అమ్మ. అంటే మీరు అమ్మవారి రూపం అని నమ్ముతున్నారా, అమ్మవారి కన్నని నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. ఎవరికి కనపడలే, ఇక్కడ చెట్టుకు మాత్రమే కనపడింది. ఇంకా అమ్మవారని మా గేర్లో వాళ్ళంతా మనసులో అనుకున్నాము, మొక్కుకుంటాం. అవునులేండి. మామూలుగా ఇది ఏం కట్టమ్మా? ఇది ఇక్కడ శివుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి, నాగమయ్య. అవునవును, మారమ్మ కట్ట. మారమ్మ కట్ట అంటారా దీన్ని? సరే సరే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఫ్రెండ్స్, భక్తులైతే ఇక్కడ అమ్మవారి కన్నుగా దాన్ని నమ్ముతున్నారనమాట. ఎందుకంటే లాస్ట్ 7 days నుంచి అది కనిపిస్తుందంట, అందుకని వాళ్ళు నమ్ముతున్నారు. అలాగే దీనికి సైంటిఫిక్గా రీజన్స్ ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఒక పురుగు కానీ కీటకం కానీ ఆ ప్రదేశంలో కరిచినప్పుడు అది ఒక గాయంగా ఏర్పడి ఆ గాయం మానే సమయంలో ఇలా కంటిలాగా ఏర్పడి ఉండొచ్చు. ఒకవేళ కొమ్మలు విరిగిపోయినా కూడా ఆ ప్రదేశంలో గాయంగా మారి ఆ గాయం మానే సమయంలో ఇలా కంటిలాగా ఏర్పడి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే చెట్టులో కొమ్మలు ఉంటాయి కదా, వాటి అడుగు భాగం కూడా లోపల కలపలో కలిసిపోతుంది. చెట్టు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ ప్రాంతం బయటికి కనిపించి అది కన్నులాగా కానీ లేకుంటే ఇంకో ఆకారంలాగా కానీ అట్లా ఏర్పడుతుంది. ఏదైనా గాయమైనప్పుడు లేకుంటే కొమ్మ విరిగినప్పుడు చెట్టు ఆటోమేటిక్ గా నార్మల్ గానే అది ఏదో ఒక రూపంలో అక్కడ వస్తుంది అన్నమాట. సో అదే విధంగా ఇక్కడ కూడా ఈ కన్ను రూపంలో వచ్చింది. సేమ్ ఇదే విధంగా కన్నులాగా ఏర్పడిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, కరుంగలిమాల చూసారు కదా, మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలంటే బ్రేక్ టెస్ట్ కానీ, కలర్ టెస్ట్ కానీ, ఇంకోటి కానీ ఏదొద్దు, డైరెక్ట్ మీరు ల్యాబ్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే ఆల్రెడీ మేము ల్యాబ్ టెస్ట్ చేయించాము, అలాగే ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తెచ్చి మేము సేల్ చేస్తున్నాం అనమాట. ఇంకోటి మీరు ఖచ్చితంగా కొనాలనేది అయితే లేదు. ఒకవేళ మీకు పాజిటివ్గా ఉండడం కోసం ఇది ఒక ధైర్యం అనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే 100% ఒరిజినల్ కరుంగలిమాలని వేసుకోండి. ఇంకోటి చాలా మంది కూడా మన దగ్గరకు వచ్చి అన్న క్యాష్ ఆన్ డెలివరీ కావాలని అడుగుతుంటారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి మమ్మల్ని చూస్తున్నారు కదా, ఎంతో నమ్మకంతో మీకు డెలివరీ అయ్యేంత వరకు కంప్లీట్గా బాధ్యత మాది. ఇక్కడ కనిపించే వాట్సాప్ నంబర్లకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కొంతమంది భక్తులు ఆ రాయిని మొక్కుతారు, చెట్టును మొక్కుతారు, ఏదాన్నైనా కూడా ఒక దేవుళ్ళలాగా మొక్కుతారనమాట. సో అది వాళ్ళ నమ్మకము. అక్కడున్న ఆ చెట్టుకున్న ఆ కన్నుని కూడా వాళ్ళు ఒక అమ్మవారి కన్నుగా వాళ్ళు భావించి దాన్ని అయితే మొక్కుతున్నారు. ఇదైతే ఎవరికి చెడు చేసేది కాదు, వాళ్ళు భక్తితో అది మొక్కుతున్నారనమాట. సో అలాగే ఇంకొంతమందికి
ఇది సైంటిఫిక్ రీజన్గా కూడా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అందుకే 2 విధాలుగా కూడా మేము చెప్పాము. మీకు ఏది కావాలంటే, మీకు ఎలా కావాలంటే అలా నమ్మండి. ఎవరిని కూడా కించపరచకుండా, ఎవరిని కూడా హట్ చేయకుండా మీ నమ్మకాన్ని మీరు నమ్మండి అంతే. ఓకేనా? ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.